ఐఫోన్ 13 వైఫై పని చేయట్లేదు. అలాగే బ్లూటూత్ కనెక్ట్ అవ్వట్లేదు. అలాగే నెట్వర్క్ రావట్లేదు. మెయిన్ కంప్లైంట్ ఇది. కస్టమర్ సెల్ఫ్ డయాగ్నోసిస్ ఏంటంటే అప్డేట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చిందండి. ఒకసారి మదర్ బోర్డ్ని అయితే మనం ఫ్రీ హీటర్ వాడి సపరేట్ అయితే చేద్దాం. ఈ సపరేట్ చేయడానికి మనం ఫ్రీ హీటర్ అనేది ఇది యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సపరేట్ చేసి అసలు బోర్డు ఇన్నర్లో ఏం కంప్లైంట్స్ ఉందో అన్నది చెక్ చేయడానికైతే తప్పకుండా సపరేషన్ అయితే చేయాలి. సపరేట్ చేసిన తర్వాత ఫస్ట్లోనే మేము పానిక్ రిపోర్ట్ చూస్తాం. పానిక్ రిపోర్ట్లో ఎక్కడ కంప్లైంట్ ఉందో మ్యాక్సిమం అనేది ఒక ఐడియా వస్తుంది. ఈ డివైస్కి అయితే మొత్తం మదర్ బోర్డ్ లైన్స్, పవర్ లైన్స్ అన్నీ కూడా ప్రాపర్గా అయితే వర్క్ చేస్తున్నాయి. ఏదైతే మిడిల్ లైన్స్ ఉన్నాయో డ్రాప్ డౌన్ అవ్వడం వల్ల కొన్ని లైన్స్ నెట్వర్క్, వైఫై రిలేటెడ్, బ్లూటూత్ రిలేటెడ్ అయితే జనరేట్ అవ్వట్లేదు. ఈ డివైస్కి ఆ లైన్స్ అన్నీ కూడా రిపేర్ చేసి మళ్ళీ రీజాయింట్స్ అనేది అదే ఫ్రీ హీటర్ వాడి అయితే చేయడం జరుగుతుంది. కామన్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది అప్డేట్ చేసిన తర్వాత వచ్చింది అనుకుంటారు. కామన్గా అప్డేట్ చేసే వల్ల రాదండి. ఫ్రీగా ఫాల్ డౌన్ అంటే కింద పడడం వల్ల డ్రాప్ డౌన్ కేసెస్ అంటారు. ఇవి పడడం వల్ల అప్పుడే ఈ ప్రాబ్లం జనరేట్ అవుతుంది. ఒక్కొక్కసారి వెంటనే ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. లేకపోతే 90% కేసులోనైతే అప్డేట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది ఐఫోన్ సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకుంటుంది కనుక మనకైతే బయటికి అప్పుడు వస్తుంది. ఇలాంటప్పుడు చాలామంది మదర్ బోర్డ్ చేంజ్ చేసేసుకోవాలనుకుంటారు. మదర్ బోర్డ్ చేంజ్ చేసుకోని అవసరం లేదు. అదే మదర్ బోర్డ్ని అయితే రిపేర్ చేసుకోవచ్చు. హెవీగా డ్యామేజ్ అయినవి కొన్ని మదర్ బోర్డ్ రిపేర్ అవ్వలేనప్పుడు స్వాప్ టెక్నాలజీ కూడా మనం యూజ్ చేస్తాము. ఇందులో ఏవేవి మనకి నీడో ఆ డివైస్ యొక్క ఐసీస్ని మనం కొత్త మదర్ బోర్డ్కి అయితే వర్కింగ్ డోనర్ మదర్ బోర్డ్కి అయితే స్వాప్ చేస్తుంటాం. ఇలా డేటా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఐఫోన్ రిలేటెడ్ ఎలాంటి వర్క్ కావాలన్నా సౌత్ ఇండియా అయినా, ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా మీరు కొరియర్ చేయొచ్చండి. మేము కంప్లీట్గా డయాగ్నోస్ చేసి మీకైతే ఎంత ప్రైస్ పడుతుందో చెప్తాము. అలాగే రిపేర్ చేసి కూడా మీకు రిటర్న్ కొరియర్ అయితే చేస్తాము. ఈ డివైస్ అయితే కంప్లీట్గా ముందుగానే చెక్ చేసాము, ప్రాబ్లం రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ రీజాయింట్ అంటే దీన్ని ఫ్రీ హీటర్ వాడైతే ప్రీవియస్ ఎలా ఉందో అలా అయితే రెడీ చేస్తున్నాం. మీకు లాస్ట్ వరకు చూస్తే మనకి ముందు బ్లూటూత్ పని చేయలేదు, వైఫై పని చేయలేదు, నెట్వర్క్ కూడా రాలేదు. అదే డివైస్ని మదర్ బోర్డ్ అయితే చేంజ్ చేయకుండా ఆ మదర్ బోర్డ్నే మనమైతే రెడీ చేసాము. మీరు ఒకసారి అబౌట్కి వెళ్ళి చూద్దాము. వైఫై అడ్రస్ వచ్చింది. అలాగే ఒకసారి సిమ్ అయితే వేసాను. కాల్ వెళ్తుందో లేదైతే చెక్ చేద్దాం. ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే ప్రసాద్ సెల్ కేర్కి డైరెక్ట్ కాల్ చేయొచ్చు, లేకపోతే విజిట్ చేయొచ్చు, లేకపోతే కొరియర్ చేయొచ్చండి.